అల్లు అర్జున్ ప్రాసెస్ ఇదంతా కూడా 2 days నుంచి మనం చూస్తున్నాం కదా. అల్లు అర్జున్కి ఒక న్యాయమా, మోహన్ బాబు గారికి ఒక న్యాయమా? మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆయన ఏకంగా మైక్ తీసుకొని కొడితే ఆయనకు సర్జరీ అయింది యశోద హాస్పిటల్లో. సదరు జర్నలిస్ట్ ట్రీట్మెంట్లో ఉన్నారు. అఫ్ కోర్స్ హీఈస్ మై పాస్ట్ కొలీగ్. ప్రీవియస్లీ వీ వర్క్ ఎట్ TV9. నిజంగా చాలా మంచి అబ్బాయి అతను. జెన్యూన్లీ హీ వర్క్స్ ఫర్ ద ఆర్గనైజేషన్. కంటిన్యూస్గా ఆ రోజు లైవ్లు ఇస్తూ ఉన్న వ్యక్తి అక్కడ TV9కి అతను. అందులో భాగంగా అతన్ని మీద దాడి చేస్తే ఆ తీవ్రత అనేది ఎంత నరకంగా ఉందనేది మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. బట్ ఒక అపాలజీ లేదు, వెళ్ళి పరామర్శ లేదు. ఒక ఆడియో, ఒక లెటర్ రిలీజ్ చేసేసారు మోహన్ బాబు గారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మోహన్ బాబు గారిని అనేది ఒక క్వశ్చన్. మీ క్వశ్చన్కు సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మళ్ళీ మనం టీవీ ఛానల్ చూస్తే తెలుస్తుంది మోహన్ బాబు అసలు ఎక్కడున్నాడు. అరెస్ట్ చేయడానికి దొరకట్లేదు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వన్స్ అంటే ఆయనే సరే ఏదేమైనప్పటికీ ఆయన వ్యక్తిగత ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ వన్స్ పబ్లిక్ వచ్చిన తర్వాత సెలబ్రిటీస్కి ఏమవుతుందంటే మీడియా కవరేజ్ ఎక్కువ అయిపోతుంది. ఆ రోజు మోహన్ బాబు గారు రియాక్ట్ అయిన విధానం మనమందరం కూడా చూస్తున్నాం. TV9 రిపోర్టర్ని మైక్ తీసుకొని లాక్ కొట్టినాడు. ఆయనే నిజంగానే TV9 రిపోర్టర్ ఇంకోటి రిపోర్టర్ అనేది ఆయనకు ఆ టైంలో ఆయనకు మైండ్ తట్టకపోవచ్చు. అండ్ ఆయన యూజ్ చేసిన ఫోర్స్ కూడా చాలా డేంజరస్ ఫోర్స్. ఆయనకు అంటే గాయపడిన వ్యక్తికి చెవుకు, మళ్ళీ దాంతో ఆయన కన్ను మధ్యలో బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పిన ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు, హాస్పిటల్ ఉన్నాడు అని చెప్పినారు. అంత క్విక్గా అంత అడ్వర్స్గా మోహన్ బాబు స్థాయి వ్యక్తి రియాక్ట్ కావడం అయితే మేము కూడా అందరం కూడా 100% దాన్ని అయితే ఖండిస్తూ ఉన్నాము. మీరు అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం మోహన్ బాబు కో న్యాయమా లేదంటే కనుక అల్లు అర్జున్ కో న్యాయమని కాదు. వన్స్ అఫెన్స్ జరిగిన తర్వాత వన్స్ వాళ్ళకి ఏంటంటే పోలీస్ కేసు అవుతుంది. పోలీస్ కేసు ఇంకోటి ఆయన కొట్టింది మీడియా వాళ్ళని కొట్టిన తర్వాత మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా బయటకు వచ్చేసి గొడవ పెడతా ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, రిమైండ్ చేయాలి. సో ఇది 100% జరుగుతుంది. మోహన్ బాబు దొరికితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు మేడం. అంటే ఎలాంటి జర్నలిస్టుల పైన దాడి చేసినప్పుడు ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తూ ఉంటాయి, ఎలాంటి కేసులు పెట్టవచ్చు? ఇది ఒకటి అంటే గ్రేవెస్ అట్ ఇది అల్లు అర్జున్ ఏదైతే ఇదైందో అందులో వన్ ఆఫ్ ద సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది 118 కింద. సో ఆయనకు జరిగిన గాయం గ్రేవెస్ అటే, అది మాత్రము నో డౌట్. ఎందుకంటే మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా మనము చూస్తా ఉన్నాం కదా, టీవీ ఛానల్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. డాక్టర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆయనకి ఏదైతే జరిగిందో గాయమైందో అది మొత్తం గ్రేవ్ అఫెన్స్. దానికి ఆల్మోస్ట్ ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. అంటే హీ హాస్ బీన్ అడ్మిటెడ్ మోర్ దెన్ 48 hours, 3 4 days నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి ఆయనకి తగిలిన గాయం అయితే గ్రేవెస్ హర్టే. సో కాబట్టి అందులో ఆయన మోహన్ బాబు ఇంటెన్షన్, ఆయన మోటివ్ ఏంటిది అన్నది కూడా మళ్ళీ కోర్ట్ అబ్జర్వేషన్స్ లో ఉంటాయి. సో కాబట్టి ఆన్ ఫేస్ అయితే ఖచ్చితంగా ఆయన మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా దానికి. అంటే దెబ్బలు తిన్న వ్యక్తి, మోహన్ బాబు దాడిలో దెబ్బలు తిని గాయమైన వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అతనికి ఆపరేషన్ జరిగింది అంతవరకు. కొట్టిన వ్యక్తి కూడా బీపీ పెరిగిందని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇది రియాలిటీయా లేదంటే అంటే బీపీలో నేను హై బీపీ వచ్చేసి అలా కొట్టానని చెప్పి చేసుకునే క్లెయిమ్ లో భాగంగా ఇలా వెళ్ళి అడ్మిట్ అయ్యారా? ఇదన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన గాయమైంది, ఈయన సీరియస్ గా ఉన్నాడని చెప్పి ఎవరు చెప్పినారు? ఎవరు? జర్నలిస్ట్. ఆల్రెడీ మనకు కనిపిస్తుందండి లైవ్లీ ఎవరన్నారు మీతో? జర్నలిస్ట్ సంఘాలు అన్ని వెళ్తూ ఉన్నాయి. కాదు ఆయనకు అంత తీవ్రంగా గాయాలైనాయి, ఆయన ఇంజరీస్. హాస్పిటల్ మెడికల్ బులెటిన్ మెడికల్ డాక్టర్స్ అన్నారా? ఈయనకు మోహన్ బాబు కూడా బీపీ బాగా రేజ్ అయింది, సిక్ అయిపోయిందని ఎవరన్నారు? మెడికల్ రిపోర్ట్. అక్కడ డాక్టర్ చెప్పినప్పుడు ఈ డాక్టర్ చెప్పిన నమ్మాల్సిందే కదా. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే గాయమైన వ్యక్తికి బాగా రక్తస్రావం అయితే వీళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. ఆ ఎలాంటి గాయాలు లేని వ్యక్తి బీపీ పెరిగిందని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అదే తేడా. ఏదున్నా కూడా మెడికల్ డాక్టర్స్ ఏదైతే సర్టిఫై చేస్తారో దాని యొక్క శాంటిటీ అయితే ఇక్కడ ఉంటుందని చెప్పి అనుకోవడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఇప్పుడు ఆయనే 75 years ఆఫ్ ఏజ్. అనుకోని పరిణామాలు, ఒక కొడుకే తండ్రిని కొట్టినాడని చెప్పి, లేదు తండ్రి కొడుకుని కొట్టినాడని చెప్పేసి, ఆస్తి తగాదాలు, డబ్బులు ఎక్కువైపోయిన తర్వాత ఏమంటాము కొట్టుకుంటుంటారు కదా బాగా. సో అటువంటి ప్రాసెస్ ఇది జరిగింది ఇక్కడ. డబ్బులు ఎక్కువ అయిపోయేసి వాళ్ళు కొట్టుకున్న తర్వాత సెలబ్రిటీస్ కాబట్టి మీడియాలోకి వచ్చినాయి. కానీ ఎక్కడున్నా కూడా మేడం ఇప్పుడు లిమిటేషన్స్, పరిధి అక్కడి మట్టుకు ఉండాలి. లిమిట్ దాటి ఎప్పుడైతే ఏ వ్యక్తి అని పోతారో దాని రెప్లికేషన్స్ ఇట్లనే దారుణంగా ఉంటాయి. 4 గోడల మధ్య కుటుంబ కలహాలు అవి బయటికి రావాల్సిన నెసిటీ ఉన్నది. మరి ఒకరి కుటుంబ కలహాలు అయితే నిజంగా ఆ ఫ్యామిలీకి ఆ గొడవలు అవసరమా? నెంబర్ 2, ఒకవేళ అయితే వాళ్ళు సామరస్యంగా సర్ది చెప్పుకొని కుటుంబంలో లేకపోతే పెద్ద మనుషులు పిలుచుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పోలీస్ స్టేషన్ దాకా రావాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అంత ఘోరమైన దెబ్బలు నిజంగా పోలీసులే కాపాడగలుగుతారు, లేకపోతే పోలీసే ఇటువంటి ఇష్యూకి రిజాల్వ్ చేయగలుగుతారు అని అనుకుంటే పోలీసుని ఆశ్రయించవచ్చు. తండ్రిగా కొడుకుని కొట్టుంటాడు కావచ్చు,
లేకపోతే వాళ్ళకి ఏదో మాట పెట్టి ఏదైనా ఘర్షణ అయి ఉంటుంది కావచ్చు. దాన్ని ఆ 4 గోడల మధ్యలో సామరస్యంగా పరిష్కరించుకుంటే అయిపోయేది. కానీ దే క్రాస్ దే లిమిట్, క్రాస్ అయిపోయేసి బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళ అటెన్షన్ అంటే ఆల్రెడీ డ్రైవ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన అడిగిన తర్వాత ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యడం, కొట్టిన తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీరు లీగల్ ఆస్పెక్ట్స్కి వెళ్తే కనుక ఖచ్చితంగా మోహన్ బాబు మాత్రం పోలీసు మాత్రం అరెస్ట్ చేస్తున్నారు, ఏం మాత్రం డౌట్ లేదు. కానీ ఒకవేళ హైకోర్టు ఏదన్నా కన్సిడర్ చేసి లేకపోతే ఈయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మేడం. అటువంటిప్పుడు కనుక బెయిల్ ఇస్తే కనుక చెప్పలేము. ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినా హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆయనకు రిలీఫ్ అయితే దొరుకుతుంది మాత్రం చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం. థ్యాంక్స్.